గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈరోజు నా ముందు నిజంగానే ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ శివుడిని ప్రతిరోజు కొలుచుకునే అదృష్టం కలిగిన కేదార్నాథ్ ప్రముఖ అర్చకులు శివలింగ్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. కేదార్నాథ్ గురించి, అలాగే అక్కడ ఉన్న స్వామి గారి గురించి ఎన్నో విషయాలు తెలియచేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి మాట్లాడేద్దాం. నమస్కారం అండి. నమస్కారం. నిజంగా ఈరోజు మీరు మా ఐ డ్రీమ్కి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. శివలింగ్ గారు, శ్రీ గురుభ్యో నమః. కంఠే యస్య విరాజతే హి గరళం గంగాజలం మస్తకే వామాంగే గిరిరాజరాజతనయా జాయా భవానీ సతి నంది స్కందగణాదినాథ సహిత శ్రీ కేదారనాథ ప్రభు కేదారాంచల సంస్థితో సతతం కుర్యా సదా మంగళం, కుర్యా సదా మంగళం. హిమాద్రి పార్శ్వే చటతేర మంత్రం సంపూజ్యమానం సతతం మునింద్రే సురాసురైర్య క్షమహోరగాడే కేదారనాథం శివమేకమీడే మధుమేషనాథం శరణం ప్రపద్దే. కేదార్నాథ్ అనగానే అందరికీ ఖచ్చితంగా ఒకసారైనా వెళ్ళాలి అనే ఒక కోరిక ఉంటుంది. ఎందుకంటే అక్కడ శివుడు ప్రత్యక్షంగా తిరుగుతున్నాడు అని అందరూ చెబుతూ ఉంటారు. మీకు అక్కడ ప్రధాన అర్చకులుగా ఎలా అవకాశం వచ్చింది, ఒకసారి ముందుగా తెలియచేస్తారా? బహుజన్మ కృతై పుణ్యై పక్షిణై పాప పంజరే శుద్ధాంతకరణ దేహి పిండ శబ్దేన గీతే. ఏమైనా మనకు దొరకాలంటే జన్మాంతరంలో చేసిన పుణ్యమే మన వెనక వస్తుందంటారు. అలాగే కేదార్నాథ్ ప్రధాన అర్చకునిగా సేవలో దొరికిందంటే పూర్వజన్మ పుణ్యం ఉంది, మన గురువారి ఆశీర్వాదం ఉంది. దాంతోనే మనకు ఈ సేవలో ఈ సంవత్సరం కేదార్నాథ్ ప్రధాన అర్చకునిగా నియామకం అయింది. మీకు అంటే చిన్నప్పటి నుండి అసలు మీరు ఎక్కడ ఉండేవారు? చిన్నప్పటి నుండి మీ పూర్వీకులందరూ శివుడిని పూజించేవారా? ఏంటి అసలు మీ చిన్నతనం, మీ అమ్మ నాన్న? ఒకసారి మన అమ్మ నాన్న నుంచి మనం వీరశైవులు అంటారు. వీరశైవులు అంటే లోపలనే జంగమ, వీరశైవ జంగములు అంటారు. అంటే లింగాయతులు వీరశైవులు వాళ్ళ గురువు గారు జంగములు. అంటే కేదార్నాథ్ పరంపరలో దక్షిణ భారత వీరశైవ శుద్ధ జంగములే ప్రధాన అర్చకునిగా నియామకం అవ్వడం జరుగుతుంది అక్కడ. అదే ప్రకారం మన ఇంటి నుంచి ముందు పరంపర నుంచి మనం వీరశైవులం. మన మెడలో ఇష్టలింగ ధారణం చేస్తాం ముందు నుంచి. ఇష్టలింగం అంటే సాక్షాత్ శివుడే. మన తల్లి గర్భం నుండే మన లింగ సంస్కారం, దీక్ష సంస్కారం అవుతుంది. 8 నెలల లోపలనే మన గురుగారు, ఇంటి గురుగారు ఉంటారు. ప్రతి ఇంటికి ఒక గురువు, ప్రతి ఇంటికి ఒక గురువు ఉంటారు. ఆ గురువు గారు వచ్చి లింగధారణ చేస్తారు. అంటే ఏంటండి? ఇష్టలింగం ఉంటుంది మన మెడల, శివలింగం ఉంటుంది. అది ముందు నుంచి పరంపర ఉంది. ప్రతి ఒక్కరికి ఒక గురువు ఉంటారు. కుల గురువు అంటారు, ధర్మగురు అంటారు. వాడు వచ్చి 8 నెలల కడుపులో ఉన్నప్పుడే మన తల్లికి గర్భానికే లింగధారణ చేస్తారు 8 నెలల లోపల. దాని తర్వాత 9 నెలలు జన్మించిన తర్వాత మళ్ళా ఆ సంతానానికి, బిడ్డకు వచ్చి లింగధారణం సంస్కారం ఇస్తారు ఇంటి లోపల. ముందు నుంచి మన పరంపర నుంచి జన్మించక ముందు నుంచి మన పరంపరలో వీరశైవులకు ఇష్టలింగ ధారణం మన గురువుగారు చేస్తారు. పుట్టిన తర్వాత 8 సంవత్సరాల లోపల మన దీక్షా సంస్కారం ఇస్తారు గురువుగారు. అప్పటి నుంచి ప్రతి నిమిషం మన మెడలో శివలింగ ధారణం ఉంటుంది. ఆ శివలింగానికి పూజ చేసిన తర్వాతనే
నీళ్ళే కానీ ప్రసాదమే కానీ ఏమి తీసుకోవాలంటే ఈ లింగానికి అర్పితం చేసిన తర్వాతనే మనం స్వీకరించాలి. ఇట్లా ముందు నుంచే పరంపర ఉంది మనకు. శైవ పరంపరలో 5 పీఠాలని: రంభాపురి, ఉజ్జయిని, కేదార, శ్రీశైల, కాశీ. ఇవి 5 పీఠాలు శైవ పరంపరలో. ఆ 5 పీఠాలలోనే బ్రాంచులు ఉంటాయి, శివాచార్యులు అంటారు. ఆ శివాచార్యుల కిందనే మన జంగములు. శివాచార్యులు అంటే బ్రహ్మచారులు ఉంటారు. ఈ 5 పీఠాల్లో శాఖ మఠలే ఇవి శివాచార్యుల మఠాలు ఉంటాయి. రంభాపురి శాఖ మఠాలు కొన్ని ఉంటాయి, బ్రాంచ్ అంటారు మీరు. అలాగే శాఖ మఠం అంటే బ్రాంచులు అవి. ఆ పీఠాల ఒక్కొక్క శాఖ మఠాలు ఉంటాయి. ఆ గురుగారే ఇక ప్రతి కార్యక్రమానికి పీఠాధిపతులు వచ్చి కార్యక్రమం చేయడానికి చాలా కష్టమవుతుంది. అందుకే వాళ్ళ శాఖ మఠాల గురువుగారే శివాచార్యులు వచ్చి ఆ లింగధారణం సంస్కారం, దీక్షా సంస్కారం ఏముంటాయో అవి విధి విధానాలని పరిపూర్ణం చేసి ఇస్తారు మన ఇంటికి వచ్చి. అప్పటి నుంచి లింగధారణ చేసే నుంచి మనం 16 సంస్కారాలు ఉన్నాయి. 16 సంస్కారాల లోపల ఇది ఒక సంస్కారం లింగధారణ. అంటే మొత్తం మీకు 16 సంస్కరణలు అందరు ప్రతి ఒక్కరికి ఉంటాయి. దాంట్లో మనకి లింగధారణ ఒక సంస్కారం, దీక్షా సంస్కారం అంటారు. మనం అయ్యాచారం అంటారు. మన గురువుగారి చేతులతోనే అయ్యాచారం కానీ దీక్షా సంస్కారం కానీ మనం అర్పితం చేసుకుంటాం. అప్పుడు గురువుగారు వచ్చే లింగధారణ మన మెడల ధారణ చేస్తారు. ఆ మెడల ధారణ చేసే నుంచి అంత్య సంస్కారం దాకా మన అంతిమ స్నానం పరిపూర్ణంగా అంత్య సంస్కారం లోపలవే మన చెయ్యిలో ఇచ్చి ఇష్టలింగంని మన తోడు వచ్చేదే ఇష్టలింగం. లింగం, రుద్రాక్ష, భస్మ, ఇవి 3 మన ఎంబడి వచ్చేసి మళ్ళీ వేరే ఏవి రావు. అందుకే మన శైవ పరంపరలో ఇష్టలింగ ధారణం ప్రతి నిత్యం మెడలో ధారణం చేసి ఉంటాం. ఒక సెకండ్వే మనం విడిచి శివలింగాన్ని ఉండలేము. ఇట్లా పరంపర ఉంది ముందు నుంచి. ఇప్పుడు మీరు చెప్పారు కదా, అంటే పుట్టినప్పుడు ఒక్కలమే పుడతాము, పోయేటప్పుడు ఒక్కలమే పోతాము అని అంటారు. కానీ కాదు, మనతో పాటు లింగధారణం చేస్తాం. ఈ లింగం ఉంటుంది కదా, మన ఇచ్చే గురుగారు అంత్య సంస్కారం లోపలే మన చేయలు ఇచ్చి మన ఎంబడే లింగ. అందుకే మనకు లింగైక్య అంటారు. మనకు మరణించారని అనదు శైవ పరంపరలో, లింగైక్యం అయ్యారని చెప్తారు. అంటే లింగంలో ఐక్యమవుతారు. ఎట్లా? లీయతే గమ్యతే యత్ర తద్లింగం. ఎక్కడైతే పుడతారో అక్కడే లీన్ అంటే గుప్త అవుతారో అదే లింగం అని పిలుచుకొస్తారు. అట్లా మనం పుట్టిన నుంచి పుట్టకన ముందు నుంచి మన లింగం మన అమ్మ కడుపులో ధారణ చేస్తారు. పుట్టిన తర్వాత అదే లింగం మనకు ధారణ చేస్తారు. పుట్టిన తర్వాత అదే లింగానికి దీక్షా సంస్కారం అయిన తర్వాత ఆ దీక్షా సంస్కారంలో మళ్ళా గురుగారు లింగం ఇచ్చి మంత్రోపదేశం ఇస్తారు. 7 కోటీషు మంత్రేషు మంత్ర పంచాక్షరమాన్. 7 కోటి మంత్రాల్లో పంచాక్షర మంత్ర శ్రేష్టం. నమ శివాయ. ఓం పెడితే షడాక్షరి ప్రణవాక్షర ఓం కారం అవుతుంది. ఓం ఇడిచిపెడితే పంచాక్షర మంత్రం నమ శివాయ. ఈ మంత్రాన్ని ప్రతిరోజు పఠిస్తాం మేము. 108 సార్లు జపిస్తాం ఇది రుద్రాక్షమాలతో. ఇష్టలింగ ప్రతినిత్యం స్నానమైన తర్వాత శుచిర్భుతలాయి ఆ ఇష్టలింగ పూజను చేసిన తర్వాతనే మనం ప్రసాదం స్వీకారం చేస్తాం. గురు లింగ జంగమ ప్రసాద పాదోదక రుద్రాక్ష భస్మ అష్టావరణలు అంటారు. ఇవి అష్టావరణం మనం ప్రతిరోజు విధి విధానంలో మనం వస్తుంటాయి. ఇవి ఎందుకంటే ప్రతిరోజు ధారణ చేయాలని పడతాం మనకు. ఇవన్నీ మీరు 8 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుండి మీరు చేస్తూనే ఉన్నారు. మీరు మామూలుగా అంటే ఎడ్యుకేషన్ అది ఉందా అండి? ఎడ్యుకేషన్ అంటే ఇది ముందు నుంచే పరంపర ఉంది ఒకటి. ఇది గురు శిష్య పరంపర అంటారు. మనకు ఎవరికైతే ఇక్కడ దీక్షా సంస్కారం చేయాలో ఇక్కడ ఇంటిలో దీక్షా సంస్కారం చేస్తారు. కానీ దాని తర్వాతవి కేదార్పీఠ పరంపరలో చలా దీక్ష అని అక్కడ కేదార్నాథ్ పీఠంలో మఠంలో చేస్తారు. అక్కడ మన గురుగారు ఓకే ఎవరికి ఛాయిస్ చేసుకొని పోతారు. ఇక్కడ మన బొట్టు అంటే శిష్యులకు వాళ్ళకి అక్కడ దీక్ష మళ్ళా చలా దీక్ష అని చేస్తారు అక్కడ. మీరు ఏ వయసు అప్పుడు కేదార్నాథ్ వెళ్ళారో తెలుసు? 2003 లోపల. అప్పుడు 2003 లోపల ప్రతి పుట్టిన నుంచి మనం 2003 దాకా మన ఊళ్ళో చప్టా గ్రామంలో విద్యాభ్యాసం మొత్తం 10th క్లాస్ దాకా అక్కడనే నెరవేర్చుకున్న తర్వాత 2003లో 10th పరీక్ష ఎగ్జామ్ అయిన తర్వాత మనం కేదార్పీఠానికి వెళ్ళినాం మేము గురుగారు ఎంబడి. ఓకే 2003 నుంచి 19 దాకా వాళ్ళ సేవలు ఉంటాయి 24 గంటలు. మన గురుగారు ఉంటారు కేదార్పీఠం
ఆ వర్తమాన పీఠాధిపతులు శ్రీ 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 1008 జగద్గురు రావల్ పదవి విభూషిత భీమాశంకరలింగ శివాచార్య మహాస్వామీజీ మన గురువు గారు. వాళ్ళ కృపాశీర్వాదంతో 2003 నుంచి 19 దాకా వాళ్ళ సేవలు ఉంటుంది. దాని తర్వాత మన చేసిన సేవకు చూసి వాళ్ళ కృప నుంచి, వాళ్ళ అమ్మ నాన్న చేసిన పుణ్యం నుంచి ఈ కేదార్నాథ్ మట్టానికి పోన కారణం అంటే మన గురువు కృప. ఎందుకంటే దేవుని కృప ఉంటేవి మన గురువు కృప ఉండాలంట.